అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబుల్ ధమాకా కింద శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకం కింద అలాగే ఎవరైతే పంట నష్టపోయారో వారికి కూడా అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. మీ యొక్క ఖాతాలో ఈ డబ్బులనేవి అయితే జమ చేయనున్నారండి. అయితే దానికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారో, ఎవరికి జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. చాలామంది ఏమంటున్నారంటే మీరు అలా చెప్తున్నారు కానీ వేయడం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే దానికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2023లోని మీచున్ తుఫాన్ కారణంగా జగనన్న ప్రభుత్వంలోని ఎవరికైతే పంట నష్టం వాటిల్లో వారందరికీ కూడా బకాయిలపై చెల్లించాలన్నమాట. అయితే దానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కూడా అంటే విజయవాడలో చూసుకుంటే మనకి తీవ్ర వరదలు అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి చాలామంది అయితే పంట అయితే నష్టపోయారనమాట. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరైతే పంట అనేది నష్టపోయారో వారి ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ చేయాలని భావిస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి జూలైలో చూసుకుంటే వర్షాల కారణంగా చాలామంది పంట నష్టపోయారు. దానికి సంబంధించి పంట నష్ట పరిహారంగా కూడా అయితే డబ్బులు అనేవి అయితే చెల్లించింది ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే ఎవరైతే పంటని నష్టపోయారో వారికి కూడా డబ్బులు అనేవి అయితే వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయనుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పంట నష్టపోయారో వారి ఖాతాల్లో ఖచ్చితంగా CCRE సంబంధించి అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అది చేయించుకుంటేనే మీకైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే వస్తాయన్నమాట. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సచివాలయం దగ్గర కానీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పంట నష్టం చూపిస్తే వారైతే అప్లై చేస్తారనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభా పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. మీరైతే వేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఇంకా మనకి ప్రభుత్వం అయితే వేయడం లేదు. అసలు ఎప్పుడు వేస్తారో క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే మిత్రులారా మనకి ఏంటంటే కొన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి. సో ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మీకు ముందుగా చెప్పినట్లుగానే మనకి ఇక్కడ చాలా పథకాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్ని పథకాలకి ఒకేసారి డబ్బులు విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మీకు ముందే తెలిసినట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేవి అంతంత మాత్రానే అయితే ఉన్నాయి. ప్రతి దానికి సరిపడాగా అయితే మనకు నిధులు అయితే లేవన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ వస్తున్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి అయితే విడుదల చేశారు. అలాగే అన్న క్యాంటీన్లు అయితే విడుదల చేశారు. సో మిగిలిన చూసుకుంటే తర్వాత రైతులందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకంపై అయితే చర్చ అయితే జరగనుంది. అయితే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయాలని భావిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 13,500 రూపాయలు అయితే విడుదల చేశారు. కానీ ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు అనేది విడుదల చేస్తామంది. అయితే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు అనేవి ప్రతి రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఈ నెలలో కేంద్ర స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుందన్నమాట. ఆ బడ్జెట్లో ఏంటంటే ఎవరెవరికి ఎంతెంత నిధులని కేటాయించాలని చెప్పేసి మనకి ఈ నెలలో అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకి సమావేశం అయితే అవనున్నారు. అయితే ఈ 20,000 రూపాయల్లోనే 14,000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే అందించాలని చెప్పేసి అనుకుంది కదా. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అలాగే రబీ సీజన్ సంబంధించి విడతల వారీగా డబ్బులు అనేవి అయితే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ముఖ్యంగా
రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయల మొదటి విడత కింద అయితే రైతుల ఖాతాలు అయితే వేయనున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఈ యొక్క బడ్జెట్స్లో సమావేశాల్లో మనకైతే ప్రవేశపెట్టనున్నారండి. దీనికి కాస్త అయితే సమయం అయితే పడుతుంది. సో ఖచ్చితంగా మనకైతే అప్డేట్ అయితే వస్తుంది. సో ఎప్పుడు వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది మీరు చెప్తున్నా వెళ్ళట్లేదని వేయట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కంగారు పడకండి, ఖచ్చితంగా హామీ ఇచ్చారు కాబట్టి మనకైతే వేస్తారు. కాకపోతే కాస్త సమయం అయితే పడుతుంది. సో ఎప్పుడు వేస్తారు ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.